నమస్కారం, మీరు చూస్తున్నారు Q99 న్యూస్. నిజం వైపు నిబద్ధతతో. నమస్తే, నేను మీ Q99 శ్రీనివాస్. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలంలో ఉన్నటువంటి ముఖ్యంగా కాటకాపల్లి పంచాయతీ పెదరావుపల్లి రెవెన్యూలో జరుగుతున్నటువంటి ముఖ్యంగా ప్రభుత్వ భూమిలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, ముఖ్యంగా ఆక్రమణలపై మనకు పూర్తిగా సమాచారం అందడంతో మనం ఇక్కడికి వచ్చాం. ఒకసారి ఈ బోర్డు చూపించండి. శ్రీమతి ఎస్ లక్ష్మి, శ్రీమతి శ్రీ సత్తూరి జగన్మోహన్ రావు గారు, సర్వే నెంబర్ 15/1. అంటే ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా నేను చెప్పిన సర్వే నెంబర్ చెప్పుకొని మీరు నెట్లో సర్వే చేస్తే అది ప్రభుత్వ భూమిగా పక్కాగా అందరికీ చూపిస్తుంది. సో ఇలాంటి ప్రభుత్వ భూమిని ఏదైతే ముఖ్యంగా కెలపర్తి దేవుడమ్మ, వైఫ్ ఆఫ్ లేట్ రామ్మూర్తి గారి భార్య, ఈ వీళ్ళకి ప్రభుత్వ భూమిని అమ్మి ఇదైతే రిజిస్ట్రేషన్ అయిపోయినట్లు కూడా మనకు పూర్తిగా సమాచారం అందుతుంది. సో ఏదైతే మనం ఈ లొకేషన్లో ఉండి సంబంధిత విఆర్ఓ అయినటువంటి సూర్యకళ గారికి ఫోన్ చేస్తే 15/1 ఏదైతే ఉందో అది ప్రభుత్వ భూమిగానే ఉంది సార్, అది ఏ విధంగా అయితే రిజిస్ట్రేషన్ అయిందో మాకు కూడా తెలియలేదని అయితే మనకి చెప్పడం జరిగింది. సో ఇన్ని 3 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని ఒక ప్రైవేటు వ్యక్తికి కొంతమంది వ్యక్తులు కలిపి అమ్మేస్తుంటే రెవెన్యూ వ్యవస్థ నిద్రపోతుందా, లేకపోతే రెవెన్యూ వ్యవస్థ ఉందా? అసలు ఇలాంటి కొత్తవలస మండలంలో ఇలాంటి విలువైన భూములు ఎన్ని అన్యాయకాంతం అయిపోతున్నాయి. కొత్తవలసలో ముఖ్యంగా మేజర్ పంచాయతీలో ఉన్నటువంటి భూమి చాలా విలువైంది. దీనినే ఆసరాగా చేసుకుని చాలామంది కబ్జాదారులు ఇదే వ్యాపారంగా చేసుకుని వీటిని అమ్మేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికి ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థ సహకరిస్తుందా అన్న అనుమానాలు అయితే కొత్తవలస మండలంలో బాగా వినిపిస్తున్నాయి. సో ఇప్పటికైనా రెవెన్యూ వ్యవస్థ ఏదైతే 15/1 ఉందో దీని మీద తక్షణమే స్పందించి ఈ యొక్క భూమిలో తప్పనిసరిగా ఇది ప్రభుత్వ భూమి, ఆక్రమించిన వారు శిక్షార్హులని బోర్డు పెట్టినప్పుడు మాత్రమే రెవెన్యూ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం కలిగే అవకాశాలు అయితే ఎంతైనా ఉన్నాయి. చూడొచ్చు, ముఖ్యంగా ఇదైతే రోడ్డుకు పూర్తిగా ఏదైతే తారు రోడ్డుకు ఆనుకొని కొన్ని వేల కోట్లకు విలువైన భూమిని ఈ విధంగా కబ్జా చేస్తుంటే ప్రభుత్వ అధికారులు నిద్రపోతున్నారా? దయచేసి ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు కళ్ళు తెరవండి. ఇక్కడ తప్పనిసరిగా బోర్డు పెట్టి మీ నిజాయితీని నిరూపించుకోండి. వావ్ టు స్టూడియో, నేను మీ శ్రీనివాస్.